Hey guys, hello, welcome back to my channel Brights Magic. సో చాలా రోజుల తర్వాత మేము ముందుకు వస్తున్నాను. చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది, బట్ ఇప్పటి నుంచి మాత్రం వీడియో రెగ్యులర్గా వస్తుంది. ఎవ్రీ మండే ఇంకా థర్స్డే మధ్యాహ్నం 2 గంటలకి వీడియో వస్తుంది. సో మన ఛానల్లో వచ్చిన ప్రతి వీడియో మీకు యూస్ఫుల్ అయ్యే విధంగానే ఉంటుంది. లాగింగ్ ఉండదు, టైంపాస్ ఉండదు, ఏముండదు, జస్ట్ మ్యాటర్ ఉంటుంది. ఫాలో అయిపోండి, తప్పకుండా వెయిట్ తగ్గుతారు. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ప్రతి కామెంట్ నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నాను, తప్పకుండా చేస్తాను. ఎందుకంటే వెయిట్ తగ్గడం అనేది చాలా బిగ్ టాస్క్ అనుకుంటాం, ఈజీయే, కానీ అది స్టార్ట్ చేశాక ఒక్కొక్క చుక్క కనిపిస్తుంది అనమాట, చుక్కలు చూస్తాము. బట్ నో మ్యాటర్, నేనైతే చాలా వెయిట్ తగ్గాను. మీకు తెలుసు కూడా, నాకు నియర్లీ మొత్తం 8-9 మంత్స్ పట్టింది 30 kgs తగ్గడానికి. ఈ ప్రాసెస్లో నేను చాలా నేర్చుకున్నాను. ఎలాంటి ఫుడ్స్ తింటే వెయిట్ తగ్గుతాము, ఎలాంటివి తింటే త్వరగా వెయిట్ తగ్గడానికి యూస్ఫుల్ అవుతుంది, తర్వాత ఎలాంటి ఫుడ్స్ తింటే మెయింటైన్ చేసుకోవచ్చు తిరిగి పెరగకుండా, అన్నీ నేర్చుకున్నాను. సో అవన్నీ మీకు ఎందుకు తీసుకొస్తున్నానంటే, మీరు నాలాగా కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మన రెసిపీస్ ఫాలో అవుతూ మన వీడియోస్ ఫాలో అయ్యారంటే నేను మీకు ఎట్లా ఈజీగా వెయిట్ తగ్గించుకోవచ్చో చూపిస్తాను. సో ఒకవేళ మీకు ఎలాంటి హెల్త్ కండిషన్స్ ఉంటే మాత్రం ప్లీజ్ మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీకు థైరాయిడ్ ఇష్యూస్, పీసీఓఎస్ ఇష్యూస్, కిడ్నీకి సంబంధించి కానీ, షుగర్, బీపీ ఎలాంటివి ఉన్నా ప్లీజ్ ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. డాక్టర్ ఎలా చెప్తే అలా ఫాలో అవ్వండి. మన ఛానల్లోని రెసిపీస్ కూడా మీకు తప్పకుండా వెయిట్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. కాకపోతే ఆ రెసిపీ మీకు సూట్ అవుతుందో లేదో నాకు ఇలా తెలుస్తుంది, ఎందుకంటే ఒక్కొక్క బాడీ టైప్ ఒక్కోలాగా ఉంటుంది. లేదు మీకు ఆ రెసిపీ పడుతుంది అంటే మీరు ఓకే వెళ్ళొచ్చు, తప్పకుండా వెయిట్ తగ్గించుకోవచ్చు. పడదు అంటే మాత్రం ఫోర్సబుల్గా తినకండి. ఇంకా వేరే రెసిపీస్ నేను పెడుతుంటాను మన ఛానల్లో, ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటాయి కొత్త వీడియోస్. ప్లీజ్ తొందరపడకండి, పేషెంట్గా ఉండండి, కన్సిస్టెంట్గా ఉండండి. వెయిట్ లాస్ జర్నీని ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేస్తూనే వెయిట్ తగ్గండి. సో నేను 86 kgs ఉండేదాన్ని. నేను ఆల్మోస్ట్ 58కి వచ్చాను, ఆ తర్వాత ఆపేశాను. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ 62-63 మధ్యలో అటు ఇటు తిరుగుతుంది. ఇంకా నేను ఫర్దర్ తగ్గాలనుకోవడం లేదు, చాలు. 28 kgs వరకు తగ్గాను, నాకు అదే చాలు. ఎందుకంటే ఎవరికైనా అంతే, పిల్లలు పుట్టాక వెయిట్ పెరుగుతారో, అది తగ్గించుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది. సో తప్పకుండా మీరు కూడా ఎంత లావుగా ఉన్నా కూడా వెయిట్ తగ్గుతారు. మీరు ఎక్కువగా 100+ ఉన్నా కూడా తగ్గుతారు, కాకపోతే టైం పడుతుంది. సో మాలాంటి వాళ్ళకి నాకే ఒక ఆల్మోస్ట్ ఒక 1 year వరకు వెయిట్ తగ్గడానికి పట్టింది. మరి మీకు ఇంకొంచెం టైం పట్టవచ్చు, అంతేగాని 1 monthలో తగ్గాలి, 2 monthsలో తగ్గాలంటే అది అస్సలు మంచిది కాదు. అది సెడెంటరీ లైఫ్ స్టైల్ అవుతుంది. ఏదైనా సస్టైనబుల్ ఉండాలి. తర్వాత మనం ఆపేశాక కూడా మనం రీగెయిన్ అవ్వద్దు, అలా ఉండాలి డైట్ అనేది. మన ఛానల్లోనే మీరు డైట్ ప్లాన్స్ చూడండి. ఏదైనా రైస్ తింటాము, రోటీ తింటాము, అన్నీ తింటూనే వెయిట్ తగ్గుతాం. ఎందుకంటే ఒకసారి డైట్ ఆపేశాక కూడా పెరగకూడదు, అలా నేను డిజైన్ చేస్తాను అనమాట. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగగానే తప్పకుండా హెల్ప్ చేస్తాను, ఓకేనా? సో నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ మాట్లాడుతాను, ల్యాగ్ అయిపోతుంది. ఇవాళ మీకు ఒక మంచి డైట్ ప్లాన్ చెప్తానండి. ఇవన్నీ రెసిపీస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, కాకపోతే మీకు ప్రాపర్గా తెలియదు ఇక్కడ ఏ ఉన్నాయి అనేది. వీటికి సంబంధించి లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇస్తాను. సో డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళండి, ప్రతిదీ క్లియర్గా రాస్తాను. జస్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు వీడియో వచ్చేస్తుంది. ఈ డైట్ ప్లాన్ 1 weekకి ఇస్తున్నాను నేను. 1 week ఒకవేళ మీకు ఇందులో ఇచ్చిన రెసిపీస్ సెట్ అయితే ఓకే, సెట్ కాకపోతే నాకు కామెంట్స్లో పెట్టండి, వేరే రెసిపీ చెప్తాను నేను, ఓకేనా? అది కూడా మన ఛానల్లో ఉంటుంది. మీరు నేను చెప్పిన విధంగా 3 పూటలు ఇప్పుడు ఇచ్చే రెసిపీస్ తింటారంటే మీరు 1 weekలోనే 2 kgs అయితే ఈజీగా వెయిట్ తగ్గుతారు. అంతకంటే ఎక్కువ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. చేశారంటే వెయిట్ తగ్గించడం నాకేం ప్రాబ్లం కాదు, కానీ లోపల ఆర్గన్స్ అనేది డ్యామేజ్ అవుతుంది, అలా వద్దు, కొంచెం సేఫ్గానే చేద్దాం, ఓకే? 2 kgs అంటే కూడా అంత ఈజీ కాదు. 1 weekలోనే 2 kgs మీరు వెయిట్ తగ్గుతారు, ఓకే? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ లేవగానే మీరు ఎంటీ స్టమక్లో, అంటే బ్రష్ చేయకముందు ఒక 1/2 liter వరకు హాట్ వాటర్ తాగేసండి. హాట్ వాటర్ అంటే మరీ వేడిగా ఉండాల్సిన అవసరం లేదు, లూక్ వామ్, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు అసిడిటీ అలాంటి ప్రాబ్లం ఉంటే ఇంకొంచెం గోరువెచ్చ, అంటే మరీ ఎక్కువ వేడిగా కాకుండా కొంచెం నార్మల్గా, మరి చల్లనీళ్ళు లేకుండా నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ ఎలా ఉంటే దాని మీద కొంచెం హాట్ ఉండేలాగా చూసుకోండి, మీ హెల్త్ కండిషన్ని బట్టి. లేదు మీకు ఎలాంటి అసిడిటీ ఇష్యూస్ లేవు, హాట్ వాటర్ తాగినా మాకు ఏం ప్రాబ్లం కాదంటే కాస్త గోరువెచ్చగా కొంచెం వేడిగానే తాగేసేది. 1/2 liter వరకు తాగండి, ఒకటేసారి తాగకండి. టీ ఎలా తాగుతామో సిప్ వైజ్ అలా తాగండి. అది తాగేసాక 1/2 hour తర్వాత కొంచెం బ్రష్ అలా చేసుకోండి. తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 2 రెసిపీస్, ప్రతిదానికి 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే ఒక ఆప్షన్ మీరు ఫాలో కాకపోయినా ఇంకోటి ఫాలో అవ్వచ్చు అనమాట. లేదు అంటే ఒకరోజు ఇది, ఒకరోజు అలా మార్చి కూడా వాడండి, ఓకే? ఒకటి వచ్చేసి రాగి సూప్, ఇక్కడ వచ్చేస్తుంది రెసిపీ, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వెయిట్ లాస్ రాగి సూప్. సో నేను ఇచ్చే ఇవన్నీ హెల్తీ అనమాట. మీరు ఎవరికన్నా అడిగినా కూడా హెల్తీ అనే చెప్తారు, దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. సో హెల్తీగా ఫేస్ గ్లో అవుతుంది, హెయిర్స్ షైనీ అవుతాయి,
చాలా మంచిది ఒంటికి కూడా. సో ఒకటి వెయిట్ లాస్ రాగి సూప్ ఒకటి, లేదంటే స్మూతీ అనమాట, ఫ్రూట్స్తో చేస్తాము ఈ స్మూతీ. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోండి, బ్రేక్ఫాస్ట్ లాగా. ఇదే మీ బ్రేక్ఫాస్ట్. ఇది తీసుకున్నాక హాఫ్ అన్ అవర్ తర్వాత హాట్ వాటర్ తాగండి, లేదంటే గోరువెచ్చని నీళ్ళు తాగండి, లేదంటే గ్రీన్ టీ తాగండి, అంతే. మధ్యాహ్నం వరకు ఏం తీసుకోవద్దు. మధ్యాహ్నం వచ్చేసి మీ ఆప్షన్స్ అనమాట, ఇక్కడ మాత్రం మీకే వదిలేస్తున్నాను మధ్యాహ్నము. ఈవినింగ్ నైట్ మళ్ళీ నా ఇష్టం కాబట్టి. సో మధ్యాహ్నం వచ్చేసి రైస్ తింటారా, పప్పు కర్రీ, ఏదైనా ఒక కర్రీ, ఏదైనా ఒక పప్పు, ఆకుకూర పప్పు అయితే మరీ మంచిది, ఇలా ఉండాలి. లేదంటే ఒక రోటీ పుల్కా పెద్ద సైజ్, లేదు అంటే చిన్న సైజ్ 2 పుల్కాస్ తీసుకోండి. మీకు నచ్చిన కర్రీతో ఫినిష్ చేసేయండి. నచ్చిన కర్రీ అన్నాను కదా అని ఆయిల్ సాల్ట్ ఎక్కువ వేసుకోకండి, తక్కువగా వేసుకోండి. మీ చేతులతో చేసుకోండి. సో మీకు తెలుస్తుంది ఎలా వండుకుంటున్నాం అనేది. తృప్తిగా తినండి. ఓకే, 2 రోటీస్, మీకు నచ్చిన కర్రీ. ప్రతి దాంట్లో ఆకుకూర ఎక్కువ ఉండే చూసుకోండి, ఎందుకంటే ఫైబర్ చాలా మంచిది వెయిట్ తగ్గాలి అంటే. అండ్ ప్రోటీన్ కూడా ఉండాలి కాబట్టి ఇలా పాలక్ పన్నీర్ కానీ, చోలే, లేదంటే చికెన్ తినే వాళ్ళైతే చికెన్, మటన్ కూడా తీసుకోవచ్చు తక్కువ క్వాంటిటీలో. ఎగ్స్ తినే వాళ్ళైతే మరీ మంచిది, ఒక 3 గుడ్లు అందులో మీకు నచ్చిన ఆకుకూర వేసేసి పగలు కొట్టేసి బుర్జీలాగా చేసుకొని రోటీతో తినేయండి. లేదంటే రైస్, ఒక బౌల్ పప్పు, ఒక బౌల్ ఏదైనా కర్రీ, చుక్కుడుకాయ గింజలు ఉంటుందిగా, ప్రోటీన్ ఉంటుంది వాటిలో, అలాంటివి ఉల్లి పొరక కానీ అలాంటివి తీసుకోండి లంచ్లో. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ హాట్ వాటర్ తాగేసేయండి. ఈవినింగ్ వచ్చేసి మంచి ప్రోటీన్ సాలడ్ తీసుకోండి. దీనికోసం నల్ల శనగలు, ఈ రెసిపీ కూడా ఇస్తాను. మీకు సంబంధించిన లింక్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ప్లీజ్, నాకు కొంచెం ప్రోటీన్ ఇన్ఫెక్షన్ ఉంది, ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. పన్నీర్తో ఇంకా శనగలతో ఈ రెసిపీ చేసుకుంటాము. ఎలాగో ఇచ్చానో అలా మాత్రమే తీసుకోండి. చిన్న బౌల్ తీసుకోండి. స్నాక్స్ అన్నాను కదా, చిన్నగా బౌల్ తీసుకోండి. నచ్చింది కదా అని ఎక్కువ తినకండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం బౌల్ తీసుకోండి, అందులో ఒక 6-7 పీసెస్ పన్నీర్ ఉండేలాగా చూసుకోండి, కాస్త శనగలు ఉండేలాగా చూసుకోండి. మీకు నచ్చిన ఆనియన్స్, టమాటో వేసుకొని తినేయండి. రెసిపీ మాత్రం ప్లీజ్ అలానే చేసుకోండి, అలా చేస్తేనే వెయిట్ తగ్గుతారు. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ హాట్ వాటర్ ఏం తాగాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు చాయ్ వీక్నెస్ ఉంటే, టీ తాగాలి, కాఫీ తాగాలంటే తాగండి. తక్కువ షుగర్ వేసుకోండి, బెల్లం వేసుకుంటే మరీ మంచిది. ఓకేనా. నైట్ వచ్చేసి మళ్ళీ 2 ఆప్షన్స్. ఒకటి వెయిట్ లాస్ పోహా, మన ఛానల్లో ఉంది, వెయిట్ లాస్ పోహా అటుకులతో చేస్తాం. లేదంటే ఆమ్లెట్, గుడ్లు ఇంకా వెజిటేబుల్స్ వేసి ఆమ్లెట్ చేసుకుంటాము. అలానే తినాలి. ఆమ్లెట్ అన్నాను కదా అని దాంట్లో మీరు రోటీ రైస్ అలా కాదు, జస్ట్ ఆమ్లెట్టే తినేసేయాలి. అదే మన డిన్నర్ అనమాట. నైట్ పడుకునేటప్పుడు మన ఛానల్లో ఇన్స్టెంట్ వెయిట్ లాస్ పౌడర్ ఉంది. ఆ పౌడర్ తీసుకొని వేడి నీళ్ళల్లో వేసుకొని తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వాకింగ్ చేసి పడుకోండి. ఇంకా ఎలాంటి ఎక్సర్సైజెస్ అవసరం లేదు, ఎలాంటి డైట్ అవసరం లేదు. యాక్చువల్లీ నేను దీని డైట్ అని కూడా అన్నాను, ఎందుకంటే ఇక్కడ రైస్ తింటున్నాం, రోటీ తింటున్నాం, అన్నీ తింటున్నాం, ఒక ఇడ్లీ దోశ లాంటివి తప్ప. మీకు ఇడ్లీ దోశతో చేసిన రెసిపీస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇవన్నీ తినే నేను వెయిట్ తగ్గాను. సో కొన్ని ఏమంటే వెయిట్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది, కొన్ని వెయిట్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కానీ పెరగడానికి మాత్రం మన ఛానల్లోని ఏ రెసిపీస్ మీరు ఫాలో అయినా వెయిట్ అయితే పెరగరు, అట్లీస్ట్ మెయింటైన్ అన్న అవుతారు, లేదంటే తగ్గడం అయితే 100% జరుగుతుంది. క్లియర్గా నేను ఇస్తాను మీకు తమ్నెయిల్లోనే, ఇది వెయిట్ తగ్గించడానికా మెయింటైన్ చేయడానికా, ఎంత వెయిట్ తగ్గుతారు అని. సో తప్పకుండా వెయిట్ తగ్గుతారు. ఇది మీరు ఫాలో అయిపోండి. ఒక 2-3 డేస్లోనే మీకు రిజల్ట్స్ అనేది తెలుస్తుంది. 3 డేస్ మీరు ష్యూర్గా చేస్తారంటే 1 kg తగ్గుతారు హెల్తీగా అన్నీ తింటూనే. ఇది కాకుండా ప్లీజ్ బయట ఫుడ్లు తినకండి. ఈ డైట్ చేస్తున్నప్పుడు మన ఛానల్లోని ఏ డైట్ అయినా నేను మాత్రం బయట ఫుడ్ అస్సలు చెప్పను. బయట ఫుడ్ అస్సలు తినకండి. మీకు ఎక్కడైనా బయట ఏమైనా తినాలనిపిస్తే కొబ్బరి నీళ్ళు లాంటివి తీసుకోండి, లేదంటే ఫ్రూట్స్ అన్లిమిటెడ్ ఎంతైనా తినొచ్చు. ఫ్రూట్స్ మీకు మధ్యలో ఇవి సరిపోకపోతే కీరా, క్యారెట్ లాంటివి కూడా తీసుకోవచ్చు. కంపల్సరీ 2 to 3 లీటర్స్ వాటర్ తాగండి. హాఫ్ అన్ అవర్ వాకింగ్ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చేసేయండి. అంతకుమించి ఇంకేం అవసరం లేదు. మీరు 2 kgs తగ్గడం అనేది కాదు. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము మండే రోజు. అంటిల్ దెన్ టేక్ కేర్, బై ఫర్.